మా ఊరిలో మాతమ్మ కొలుపు అంగరంగ వైభవంగా జరుపుతారనమాట. హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఊర్లో అయితే జాతర అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మా ఊర్లో లైట్ సిట్టింగు, మా ఊర్లో ఎలా మా దేవతకి పూజలు ఎలా చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు అనేది ఈరోజు ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారానికి అయితే జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది బుధవారం మార్నింగ్ అనమాట. ఇక మార్నింగే లేచి కల్యాపి అయితే చల్లేసి ముగ్గురు అయితే పెట్టానమాట. ఇంకా మా పిల్లోళ్ళు అయితే కలర్స్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు అంతగా ఏమి ఉండదనమాట. మా గ్రామ దేవతకి గెరిగైతే ఎత్తుతారు. గెరిగెత్తినా కూడా పక్క ఊరికైతే వెళ్తారనమాట. ఇక పుట్టకాడ కొద్దిగా కథ లాంటివంతా చెప్పుకొని బుధవారం అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి ఇక మాతమ్మ అయితే వస్తారనమాట మా ఊరికి. ఇలా అయితే మా గ్రామ దేవతను వర్ణించుకుంటూ ఆమె కొద్దిగా ఇలా డ్యాన్సులు అయితే వేస్తారనమాట. ఇక్కడ ఉన్నది పెనపెద్ద అనమాట. ఫస్ట్ రోజు పెనపెద్దకి మాతమ్మకి పెళ్ళి అయితే జరుగుతుంది. మా ఊరు వాళ్ళ గ్రామ పెద్దలు, చిన్నలు అందరి ముందరైతే వీళ్ళ వివాహం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా మా ఊరిలో కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుగా ఉంటాయని నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇకైతే ఫస్ట్ రోజు అనమాట ఇది తీసిన వీడియో. ఫస్ట్ రోజు అయితే చాలా వర్షం అయితే పడింది. అప్పుడే మా తమ్ముడు నా కోసం అయితే వీడియో అయితే తీశాడు. నువ్వు యూట్యూబ్లో అయితే పెడతావు కదా, పెట్టు, మన ఊరు చాలా బాగుంటుంది లైట్ సెట్టింగ్ అనేసి. ఇక వీడియోస్ అన్నీ తీయాలంటే కుదరదు కదా, ఇంట్లో పనులు ఉంటాయి, చుట్టాలు ఉంటారు. అందుకే నా వల్ల అయినంత వరకు నేనైతే వీడియో తీశాను. ఇక మా తమ్ముడు కూడా నా కోసం కొన్ని లైట్ సెట్టింగ్స్ అన్నీ అయితే తీసి అయితే పెట్టాడనమాట. చాలా బాగుంటుందండి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అనమాట ఇలా లైట్ సెట్టింగ్ మొత్తం అయితే వేశారు. ప్రతి సంవత్సరము చేస్తారనమాట. కాకపోతే ఈ 2 ఇయర్స్ చాలా బాగా చేశారు. ఇకైతే మా గుడి అనమాట. మా గుడి అంటే చుట్టూ అయితే వేశారు లైట్ సెట్టింగ్. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా కొద్దిగా పలకల డప్పులతో ఇలా డ్యాన్స్ అయితే ఉంటుందన్నమాట. మా అత్తమ్మ గుడి ఎదురుగ్గా అయితే ఇలా చేస్తారు. ఏమైతే మా గ్రామ దేవత గర్భగుడిలో అయితే ఉంటారనమాట. చూడండి ఎంత చక్కగా అలంకరించారో. మొత్తం పూజారులు అయితే చేస్తారు. ఇక గుడి లోపల ముగ్గు అయితే వేస్తారనమాట. పూజారి, పెద్ద సలవాది ఇలాంటి వాళ్ళు ముందుండి గ్రామ దేవతకి అయితే చేస్తారు. ఇదంతా ఫస్ట్ రోజే అండి. ఫస్ట్ రోజు వరకే ఇది మనం తీసాము. సెకండ్ రోజు అయితే కొద్దిగా మనకి పని ఉంటుందన్నమాట ఇంట్లో. సెకండ్ రోజు వచ్చి ఎదురుగుమ్మాలన్నమాట. అంటే దేవత మన ఇంటి దగ్గరికి వస్తారనమాట. అప్పుడు మనం ఎదురుగుమ్మాలు అయితే వేసేసుకోవాలి. అందుకైతే నేను కుడాలు అయితే చేశాను. మళ్ళీ వైట్ రైసు, మనం మునగాకు ఫ్రై అనమాట. ఇంకేదన్నా వంకాయ, చేపలు వేసి మనం కర్రీలాగా చేసి దేవుడికి అయితే పెట్టాలి. నేనైతే ఇంట్లో పూజ కూడా అంతా కంప్లీట్ అయితే చేసేసాను. ఇది సెకండ్ రోజు అనమాట. గుళ్ళో గ్రామదేవత, గర్భగుడిలో ఉండే గ్రామదేవత అలంకరించుకొని మన ఇంటి ముందరికే వస్తుందన్నమాట. ఇకైతే మనం కొబ్బరికాయ, ఆకు, ఒక్క, పూలు ఇలా అయితే దీపాలు పెట్టి మనం ఇంట్లో ఒక 5 minutes అలా పెట్టుకొని మనం రోడ్లకి అయితే తీసుకెళ్ళిపోదాము. చూడండి దీపాలు పెట్టుంటే ఎంత బాగుందో. ఇక మార్నింగే కదా ఇలా అయితే ఉంటుందన్నమాట. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఆయిల్ అయితే కొద్దిగా వేస్తున్నాను అన్నమాట, ఇంకా కొద్దిసేపు మండాలి అనేసి. ఇక మా పిల్లలు వీడియో తీయమంటే చూడండి ఎలా తీశారో, ఉల్టా తీసి పెట్టారు. సర్లేండి ఎలాగో అలా తీశారు కదా అని నేను అది కూడా అప్లోడ్ చేస్తున్నాను. మన ఇంటి ముందర అయితే కొద్దిగా గడ్డి అయితే వేసేసి దాని మీద వేపాకు అయితే వేసి దాని మీద అయితే మనం పెట్టుకోవాలన్నమాట ఎదురుగుమ్మాలు అనేది. అలా పెట్టేయకూడదు. ఇలా చేసేసుకొని పిల్లోళ్ళు మార్నింగ్ నుంచే ఒక్కపొద్దుతో ఉంటారనమాట. వీళ్ళు గెరిగెత్తే వాళ్ళు. ఇందులో మా పాప కూడా ఉంది. వీళ్ళంతా మా ఊరి వాళ్ళే అనమాట. బయట వాళ్ళు ఎవరు నిలబడకూడదు, మన ఊరి వాళ్ళే ఉండాలి. ఇకైతే నేను తెచ్చిపెట్టుకున్నవంతా దేవుడికి అయితే పెట్టేసుకుంటున్నాను.
ఫస్ట్ నీళ్ళైతే కింద అయితే మనం ఇలా పోయాలన్నమాట. పసుపు నీళ్ళు కాళ్ళంతా కడిగి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఆకు ఒక్క పళ్ళు పూలు అన్నీ అయితే మనం దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా బెల్లం పొంగల్ చేశాను, వైట్ రైసు, వంకాయ, చేపలు, ఇక మునగాకు ఇవైతే చేశాను. కాబట్టి మనం పిల్లోళ్ళు మార్నింగ్ నుంచి ఒక్క పొద్దుతోనే గెరికి ఇవన్నీ ఎత్తుతారు కాబట్టి వాళ్ళకి మనం పెట్టచ్చు. ఇకైతే పూజ అయితే కొద్దిగా కంప్లీట్ అవుతుంది. ఇకైతే కర్పూరం అయితే ముట్టించుకొని మనం కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. మేము మేకను కూడా దేవునికి సమర్పిస్తున్నాము. చూసేయండి వీడియో. అందరూ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇదే విధంగా పూజ అయితే చేసుకుంటారు. కొంతమంది కోడి, మేక అలాంటివి దేవుడికి అయితే సమర్పించుకుంటారు. గర్భగుడిలో ఉండే దేవతని ఇలా మా ఊరి వీధుల్లో అయితే ఇలా అయితే ఊరేగిస్తారనమాట. మొత్తం పూలతో డెకరేషన్ చేసి అమ్మవారిని అంగరంగ వైభవంగా సెకండ్ రోజు ఇలా చేస్తారనమాట. ఇక అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ఇక మా ఆయన కూడా ఉన్నారనమాట పక్కనే, హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇకైతే మేక కూడా రెడీగా ఉంది. కర్పూర హారతులు అన్నీ దేవుడికైతే ఇచ్చేస్తున్నాము. ఇకైతే చూడండి మా గ్రామ దేవత. ఈ వీడియో కూడా పిల్లోళ్ళే తీశారనమాట. ఇక ఏం చేసేది, ఏదో ఒక విధంగా తీశారు. ఇలా అయితే కర్పూరం అయితే వెలిగించుకొని హారతి అయితే పడుతున్నాము నేను మా ఆయన ఇద్దరము. ఇకైతే మా ఆయన నాకు బొట్టు కూడా పెట్టారనమాట మా దేవత ముందే. ఇంకా మేము గుడి దగ్గర వరకు ఇలా లాగుతూ అయితే తీసుకెళ్తాము. అంటే ఇదొక అదృష్టం అన్నమాట. ఇలా పెద్ద చిన్న అందరూ కలిసి ఇలా అయితే లాగుతూ మేము గుడి దగ్గర వరకు తీసుకొని అయితే వెళ్తాము. అంటే ఎద్దుల బండిలోనే దేవుడు మొత్తం డెకరేషన్ చేసి ఇలా అయితే పెడతామన్నమాట. ఇప్పుడు మొత్తం మా గ్రామం అంతా ఊరేగిచ్చేసిన తర్వాత ఇలా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ అక్కడ ఉయ్యాలైతే ఒక 3 సార్లు అలా ఊపి గుడి దగ్గర అయితే పెట్టేస్తారు. ఇంకా వచ్చిపోయే వాళ్ళు దేవుడికి కొబ్బరికాయ, పూలు అలాంటివి పెట్టుకొని ఎవరైనా వస్తూ ఉంటారు కదా, బయట వాళ్ళు కూడా వచ్చి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మేము మా గ్రామ దేవతని అలా తీసుకెళ్లేసరికి బయట అయితే రోడ్డు మీద అన్ని వెహికల్స్ అలా ఆగిపోయాయి అనమాట. కారులో వెళ్ళే వాళ్ళు కూడా దిగి మరీ దేవతకి అయితే నమస్కారం అయితే చేసుకున్నారు. ఇకైతే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవతకి ఎలాంటి దిష్టి ఎలాంటివి తగలకుండా కొబ్బరికాయ, నిమ్మకాయ అన్నీ దిగదీసి అయితే కొడతారనమాట. ఇలా సెకండ్ రోజు మార్నింగే ఇలా ఎదురుగుమ్మలు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ అయితే మా అత్తమ్మకి పినపెద్దకి పెళ్లి చేస్తారు కాబట్టి అప్పుడు అందరి ఇండ్లకి వచ్చి కాలైతే పెట్టి ధాన్యం అయితే చల్లుతారనమాట. అదే ఒడ్లు ఇంట్లో అంతా చల్లేసి వెళ్తారనమాట. మనము ఆ వడ్లని కాలుతో తొక్కకుండా ఏదన్నా క్లాత్ అలాంటివి తీసుకొని మనం చీపిరితో కూడా తొయ్యకూడదు అనమాట. అలా తోసుకొని మనం దేవుడిలో పెట్టేసుకోవాలి. కొలుపులు అయినంత వరకు మనం పటాల దగ్గర పెట్టేసుకొని మళ్ళీ బీరువాలో అయితే అలా పెట్టుకుంటాం మేము. ఇదైతే శుక్రవారం రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా తౌస్ అయితే మా ఊర్లో కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, అసలు ఇసుకేస్తే కింద పడదండి అంతమంది జనాలు. ఇక్కడ మనం గుళ్ళో నుంచి మనకి హారతి, కుంకుమ, విభూది అయితే వస్తాయి అన్నమాట. అది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ తౌస్ ఎక్కుతున్నది మా గ్రామ దేవత మా అత్తమ్మ కొడుకు పరశురాముడు అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి, కానీ అంత డీటెయిల్గా అంత ఇదిగా నాకు తెలీదు. కొద్దిగా నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి. ఇకైతే ఆయన మొత్తం అంటే తాటి చెట్టు అనమాట. తాటి చెట్టు కొట్టుకొని వచ్చి ఇలా తౌస్ అయితే ఎక్కుతారు. దానికి పూజలు అలాంటివి చేసి చూడండి మా అక్క కొడుకు, వాళ్ళ కోడలు, మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా ఏమైతే మా తమ్ముడు భార్య, ఇది లిఖిత అనమాట. చూడండి వీడియో తీస్తుంటే ఎంత ఫోజులు ఇస్తుందో వచ్చి. ఇకైతే
పరశురాముడు అయితే పైకి అయితే ఎక్కేశారనమాట. పైకి ఎక్కి ఆయన పైనుంచి మనకి వరాలు అనేది ఇస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే ఒక వైట్ క్లాత్కి పసుపు అంతా పూసి అందులో ఈ బూదు నిమ్మకాయలు, చాక్లెటు, ఇది కలకండ్లు, అరటిపండ్లు, పూలు అలా 7 వస్తువులు అయితే ఆయన ప్యాక్ చేసుకొని పైకి అయితే ఎక్కేస్తారనమాట. పైకి ఎక్కి ఆయన అన్ని కింద అయితే చల్లుతూ ఉంటారు. అది మనం ఎత్తుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎత్తుకుంటే మనకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈరోజు కూడా మాకు గ్రామ దేవతని మళ్ళీ అలంకరించి అక్కడ తౌసుమన్ దగ్గర అయితే పెట్టున్నారు. మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ తౌసు ఎక్కి పరశురాముడు అంటే పైనుంచి మనకి విసిరేస్తారు కదా, నాకైతే నిమ్మపండు, చాక్లెట్, కలకండ దొరికిందనమాట. ఇంకా జస్ట్ మిస్లో మా ఆయనకైతే కొబ్బరికాయ దొరుకుంటుంది, వేరే పిల్లోడు లాక్కేసుకున్నాడు. ఇంకేం చేసేది, ఎవరికి ఎంత ప్రాప్తి అంతే అనమాట. అప్పటికి మా ఆయన పూలు తెచ్చాడు, మా అబ్బోడైతే పూలు, చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చిచ్చాడనమాట. ఇంకొక గెటప్లో మనకి పరశురాముడు అయితే వచ్చేసారనమాట. చూడండి, ఇక పెట్రోల్ నోట్లో వేసేసుకొని నిప్పులు ఎలా వస్తున్నాయో, ఇవంతా మా గ్రామంలో మనకి పరశురాముడు ముందు అన్నీ ఇలా జరుగుతాయన్నమాట. తప్పదు కదండి, కొన్ని గ్రామాలలో వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమందికి చూసేవాళ్ళు కొంతమందికి వింతగా అనిపించవచ్చు. కాకపోతే అవి మా ఆచారాలు, ఖచ్చితంగా చేయాలి. ఇంకా పరశురాముడు అయితే ఇక్కడ కొద్దిసేపు డ్యాన్స్ అయితే వేస్తారనమాట. పరశురాముడికి అయితే ఎక్కువ కోపం అనమాట. ఎప్పుడు ఇలా కోపంగా చూస్తూనే డ్యాన్స్ వేస్తుంటారు. ఒక్కొక్కసారి మేము చూసినా కూడా మేము భయపడతాం, అలా ఉంటారనమాట. ఇక్కడ ఫాస్ట్గా డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూడండి. ఆయన దగ్గర అయితే ఒక కట్ట అయితే ఉంటుందన్నమాట. కట్టెతో 2 వీకుతాడు అందరినీ. శుక్రవారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక శనివారం అనమాట. ఇక్కడ జరిగేది వచ్చి గౌరవ మేడ. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ కూర్చొని ఉండేది 9 మంది పెళ్లి కొడుకులు అనమాట. అంటే కొద్దిగా ఏదో కార్యక్రమం అయితే జరుగుతుంది. నాకు మొత్తం అయితే తెలియదు. శనివారం రోజు జరుగుతుంది. శనివారం రోజు కథ కూడా 3 వరకు ఉంటుందన్నమాట. నైట్ అంతా ఉంటుంది. ఇది వచ్చి ఆదివారం అండి. ఆదివారం మేము మాతమ్మ ముగ్గు అనమాట ఇక్కడ వేస్తున్నారు కదా. ప్రతిరోజు ప్రతి ఒక్క ముగ్గు అనేది 4 డేస్ వేస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, అగ్గులు అయితే తొక్కుతున్నాం అనమాట. అప్పటికి మాకు కొడుకు లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే పూజిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అగ్గులు గుణాము ఆదివారం రోజు అందరూ అయితే అగ్గులు గుణం తొక్కుతారు, కంకణాలు కట్టేసుకొని. ఇక అగ్గుని గుణం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక పెరుగన్నం అయితే చల్లుతూ ఉన్నారు, చల్లగా ఉండాలని. ఫస్ట్ అయితే పెద్ద దిగేస్తారండి. పూల చెండు అయితే వేస్తారనమాట. పూల చెండు ఎత్తుకొని మనం పెద్ద వెళ్ళిపోతారు. తర్వాత పూజేరి, తర్వాత పెదకాపు. ఇక ఎవరు ముందు వెనక ఉంటారు కదా, వాళ్ళంతా తొక్కుకుంటూ వెళ్ళిపోతారనమాట. చాలా గ్రాండ్గా, అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయిందండి. మాకైతే చాలా సంతోషం. ఇంకైతే ఒక్కొక్కరు అగ్నిగుణంలోకి ప్రవేశిస్తారు చూడండి. పనోలు ఆయన అనమాట. ఆయన ఇదని పెద్ద, తర్వాత పూజారి, మళ్ళాక పెదకాపు, ఇలా అందరూ, ఇదంతా పూజారి ఫ్యామిలీ అనమాట. అందరూ అయితే వెళ్తున్నారు. ఇదైతే మా అక్క కొడుకు. ఇక్కడ ఫాస్ట్గా పరిగెత్తుందనమాట. నేనే అనమాట. నా తర్వాత మా ఆయన తర్వాత వాళ్ళ అక్క కొడుకు, మళ్ళీ పాప. అంతే అండి, అగ్నిగుణం అయితే మేమైతే తొక్కేసాము. అందరూ అయితే తొక్కారు. ఇకైతే లాస్ట్లో అయితే ఇంకా అగ్నిగుణం తర్వాత మొత్తం అయితే మూసేస్తున్నారనమాట. అప్పటికప్పటికే మనం అగ్నిగుణం అయితే మూసేస్తారు మట్టేసి. ఆదివారం అగ్నిగుణం కూడా అయిపోయింది. ఇంకా సోమవారం మార్నింగే అనమాట ఈ స్టెప్పులు. ఇంకా ఆ రోజు కూడా కుంభం కూడా అనేది దేవుడికైతే వెళ్తుంది అనమాట గుడి దగ్గరికి. ఇక మా వాళ్ళంతా మా బాబాయ్ వాళ్ళ కొడుకులు అందరూ మా ఆయనతో వేయాలని డ్యాన్సులు, ఇక్కడైతే పలకలు అయితే తోస్తున్నారు. ఏదో అలా వేసాడనమాట. ఇక్కడ మా అబ్బాయి అనమాట. ఇంకా చూడండి, లాస్ట్లో కరసం అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్.